ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేక ఇబ్బందులు పాలవుతున్నామన్నారు. పురుగుల అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ వార్డెన్ని తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. గతంలోనే సమస్యలను పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఓ విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ 3 నెలల నుంచి లేడీస్ హాస్టల్లో ఉంటున్నానని, వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారని తెలిపారు. 3-4 సార్లు పాలిష్ చేసిన బియ్యం వినియోగిస్తున్నారని, తమ సమస్యల గురించి అధికారులకు విన్నవిస్తే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ర్యాంకులు కొట్టి అడ్మిషన్ పొందితే తమ సమస్యలు కనీసం పట్టించుకునే నాదుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ వార్డెన్ని కలిసి తమ సమస్యల గురించి చెప్పినా కనీసం ఒక్కసారైనా వచ్చి పరిశీలించలేదన్నారు. వెజిటబుల్స్లో పురుగులు వస్తున్నాయని చెబితే వాటిని తీసివేసి తినాలని చెబుతున్నారని తెలిపారు. 20 నుంచి 30 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నారని, ఇక్కడికి వచ్చింది ఆరోగ్య సమస్యలతో మా సమయం వృధా చేసుకోవడానికా, మేము చదువుకోద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు చీఫ్ వార్డెన్ పేరు ఏమిటో కూడా మాకు తెలియదు. మా సమస్యలను పరిష్కరించి మాకు మంచి ఆహారం అందించే అధికారులు కావాలంటూ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. మేము మా ఫుడ్ బాగాలేదని అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నాం. గత 2-3 మంత్స్ నుంచి మేము ఎవ్రీడే వెళ్ళి చెప్తున్నాం. చాలా లెటర్స్ ఇచ్చినాం, చాలా రిప్రజెంటేటివ్ చేసినాం. మా మెస్కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినాం, మేడం ఇలా ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయి అని అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీడే 1 వీక్లో 2-3 టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి. పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 20 మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. వాళ్ళు ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా? మా మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్కి. ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట. ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా? చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానిక? పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక? ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో పెడితే ఇవన్నీ ఎప్పటివో ఉంటున్నారు. చూడండి, డేట్తో సహా టైంతో సహా ఉన్నాయి. పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు. బోండాల్లో మైదా పిండి వేస్తున్నారు. వాడిన ఆయిల్ మళ్ళీ వాడుతున్నారు. క్యాన్సర్ రాదా? తెలియదా? చదువుకుంటేనే కదా అయింది, ఇక్కడి వరకు వచ్చింది. వాళ్ళు ఆ మాత్రం తెలియదా? డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి. ఇప్పుడు చూస్తారు అందరూ. ఒక్కళ్ళకి ఆ మేడం పేరేందో కూడా తెలియదు. మేము వెళ్ళి అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు. గాలి మాటలు అంటున్నారు. ఇవన్నీ అన్ని మాటలు పడ్డాక మేము వచ్చింది. మాకైతే డైరెక్టర్ మేడం వద్దు.
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. మా వాట్సాప్లో పెట్టిన, టెలిగ్రామ్లో పెట్టిన ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలే, మా దగ్గరికి రాలే, సాల్వ్ చేయలే. ఈ అన్నం చూడండి సున్నం కలిపిండ్రు, ల్యాబ్కి పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లే, ల్యాబ్కి పంపించి చూపిమంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది. అన్నం ఒక్కసారి చూడండి, సున్నం కలిపిన అన్నం. ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం. రోజు హెల్త్ ప్రాబ్లమ్సే, రోజు మేము కాలేజ్ పోకుండా చదువుకోకుండా వీటితో ఉండాల్సి వస్తుంది, స్టమక్ పెయిన్ వీటి కోసమా? మాకైతే డైరెక్టర్ మేడం వద్దు, మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి, మాకు రెస్పాండ్ అవ్వాలి, మాకు సపోర్ట్ చేయాలి అంతే. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.